స్కూల్ ఠీక్ కరో, స్కూళ్ళని బాగు చేయండి. 15 ఆగస్టు వేళ కాక్రోచ్ల మరో ఉద్యమం మహారాష్ట్రలో ప్రారంభించిన దీప్కే. ఇది దేశమంతా విస్తరించాలి. ఇది ఓన్లీ కాక్రోచ్ పార్టీకో ఎవరికో సంబంధించింది కాదు, ప్రతి ఇంటికి సంబంధించిన విషయం ఇది. మనం ఇక్కడ బతుకుతున్నాం అంటే మనందరికీ సంబంధించిన విషయం ఇది. ఈ దేశంలో ఉన్న ప్రతి బడిని బాగు చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు లేదు, మనకున్నది. ప్రభుత్వాల ఒత్తిడి తేవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. సో కాబట్టి ప్రతి ఇంటికి సంబంధించిన విషయం ఇది, ప్రతి ఇంటికి సంబంధించిన విషయం ఇది. ఓన్లీ కాక్రోచ్ పార్టీ సభ్యులకో లేకపోతే ఇంకెవరికో సంబంధించిన విషయం కాదు. ఈ దేశంలో ఆయా రాష్ట్రాల్లో విద్య కోసం కేటాయిస్తున్న బడ్జెట్ ఎంత, ప్రభుత్వాలు వాటి మీద చూపిస్తున్న కన్సర్న్ ఎంత అనేది ఒకసారి ఆలోచించండి. ఫోకస్ ఎంత అన్నది ఆలోచించండి. ప్రాథమిక పాఠశాలను అభివృద్ధి చేయడంలో అన్ని ప్రభుత్వాలు విఫలమయ్యాయని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే విమర్శించారు. 15 ఆగస్టు సందర్భంగా శనివారం మహారాష్ట్ర హింగోలి జిల్లాలోని తన స్వగ్రామం సంతుక్ పింప్రీలో స్కూల్ ఠీక్ కరో, బడులను బాగు చేయండి ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ప్రైవేట్ స్కూళ్ల పిల్లల నుంచి వసూలు చేస్తున్న ఫీజులపై నియంత్రణ విధించాలి అని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. రాజకీయ సంవాదం దశలను పట్టణాల్లో కూర్చున్న వాళ్ళు కాదు, పల్లె జనం నిర్ణయిస్తారని దీప్కే వ్యాఖ్యానించారు. తన ప్రాంతంలోని జిల్లా పరిషత్ స్కూల్ను సందర్శించి అక్కడి మౌలిక సదుపాయాలు ఆయన పరిశీలించారు. తగినన్ని మరుగుదొడ్లు, సరైన మంచినీటి వ్యవస్థ అక్కడ లేకపోవడాన్ని గమనించారు. దేశానికి స్వాతంత్రం లభించి 80 ఏళ్లైనా ఇప్పటికీ ప్రభుత్వ స్కూళ్లలో నీటి వసతి లేకపోవడం ఏంటి? ఈ పరిస్థితుల్లో దేశం ఎలా అభివృద్ధి చెందుతుంది? నేను సందర్శించిన స్కూల్లో తరగతి గది కిటికీ తలుపులు విరిగిపోయినాయి. గదిలోకి ఎండ పడకుండా వాటికి అడ్డుగా ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఫోటోలు ఉన్న బ్యానర్లు పెట్టారు. ఈ దేశ పరిస్థితులను ఎగతాళి చేస్తున్నట్టుగా ఈ బ్యానర్లు ఉన్నాయి. నేను వస్తానని తెలుసుకొని బాత్రూంలను అప్పటికప్పుడు నీళ్లతో కడిగారు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాథమిక పాఠశాలల్లో ఉండాల్సిన కనీస సౌకర్యాలతో ఒక జాబితా పత్రాన్ని తయారు చేశామని అభిజిత్ దీప్కే తెలిపారు. దాని ఆధారంగా మహారాష్ట్ర తక్కిన దేశమంతా ప్రాథమిక పాఠశాలల వాస్తవ స్థితిపైన ఖచ్చితమైన వివరాలు సేకరిస్తామని, అనంతరం వాటన్నింటినీ క్రోడీకరించి నివేదిక తయారు చేస్తామన్నారు. ప్రభుత్వాలకు ఆ నివేదికలు ఇచ్చి వాటి ఆధారంగా చర్యలు తీసుకునేందుకు నిర్ణీత గడువిస్తాం. ఆ గడువు ముగిసిన తర్వాత రెండో దశ ఉద్యమంలో భాగంగా మరోసారి ప్రాథమిక పాఠశాలను సందర్శిస్తాం. విద్యా బడ్జెట్ను కేంద్రం కుదిస్తుండడం విచారకరం. ప్రైవేట్ స్కూళ్లకు లబ్ధి చేకూర్చేందుకు చాలా చోట్ల ప్రభుత్వ బడులను మూసివేస్తున్నారు. గత 10 ఏళ్లలో దేశవ్యాప్తంగా 94,000 ప్రభుత్వ పాఠశాలలు మూతబడ్డాయి. పిల్లలకు మరిన్ని బడులను అందుబాటులోకి తీసుకురావాల్సిన తరుణంలో ఉన్నవాటిని మూసేయడం ఏంటి అని ఆయన ప్రశ్నించారు. ప్రాథమిక ఆరోగ్యం పైన త్వరలో ఉద్యమం ప్రారంభిస్తామని దీప్కే వెల్లడించారు. ఎంత ఘోరం అసలు ఈ దేశంలో! లక్షలాది కోట్ల బడ్జెట్ ఉన్న ఈ దేశంలో కనీసం ఒక 10% బడ్జెట్ ఎడ్యుకేషన్ ఖర్చు పెట్టట్లే, కనీసం ఒక 8% మొత్తం దేశ బడ్జెట్లో 2%, 3%. ఇది మన దేశం. ఇక మా ఎర్రకోట మీద దంచుతున్నాడు స్పీచ్, ఇక మామూలు స్పీచ్ కాదు. ఇక ఎవరైనా అంతే కదా, గత 50 ఏళ్ళ కాంగ్రెస్ పాలనైనా అంతే, 12 ఏళ్ళ నుంచి ఈ పాలనైనా అంతే. అందుకే పబ్లిక్ ఈ ఎజెండాని ఎలక్షన్స్లో ఫిక్స్ చేయాలి. పార్టీల ముందు మనం ప్రతి సందర్భంలో మా పిల్లలకి విద్య ఏది అని అడగాల, మాకు రోగం వస్తే వైద్యం ఏదని అడగాల. ఆరోగ్యశ్రీలు కాదు మన జీవితాలను బాగు చేసేది, మన ఆరోగ్యాన్ని బాగు చేసేది. ఆయుష్మాన్ భారత్లు కాదు మన ఆరోగ్యాలను బాగు చేసేది. మనం ట్యాక్సులు కడుతున్నాం. మన ఊర్లో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ ఒకవేళ లేకపోతే ఎందుకు లేదని, ఉంటే అక్కడ డాక్టర్ ఎందుకు లేడని, మన ఏరియా హాస్పిటల్, మన మండల స్థాయిలో ఉన్న హాస్పిటల్స్ ఎందుకు బాలేవు అనేది అడగాల. ఎందుకు హార్ట్ అటాక్ వస్తే హైదరాబాద్ దాకా ఉరికి రావాలి, వచ్చేలోపు ప్రాణం గయా కథం. అక్కడ భువనగిరి దగ్గర ఎయిమ్స్ పెట్టిరు. ఆ ఎయిమ్స్ సరిగ్గా పనిచేస్తున్నదా? పెద్ద బిల్డింగు, వ్యవహారం అంతా ఉన్నది. ఇంతవరకు అక్కడ మేజర్ ఆపరేషన్స్ జరగట్లేదు. అక్కడ ఎంత పెద్ద విస్తీర్ణంలో ఉన్న హాస్పిటల్ అది, ఎందుకు జరుగుతలేవు? అట్లే ఉంచాలి దాన్ని. ఆ బిల్డింగ్ చూపించాలి జనానికి, ఇది ఎయిమ్స్ అని చెప్పాలి. మళ్ళీ ఈ ప్రైవేట్ హాస్పిటల్ అన్నీ బతకాలి కదా, ఈ అపోలోలు, యశోదలు ఇవన్నీ ఎట్లా మరి? వాటి కోసం అది అట్లా పడేసినట్టు ఉంటుంది. సో పబ్లిక్ ఆలోచించి ఎలక్షన్స్లో ఈ విద్యా వైద్యం అనే ఎజెండాని పార్టీలకు ఫిక్స్ చేసినప్పుడే మనం పదే దాని గురించే మాట్లాడితే ఆ పార్టీలు ఆటోమేటిక్గా లైన్లోకి వస్తాయి.